మహోన్నతమైనది అనే పాట పాడుకుని దైవవాక్యాన్ని చదువు. దేవుని నామము పరిశుద్ధమైనది, పూజింపదగిన మహోన్నతమైనది. దేవుని నామము పరిశుద్ధమైనది, పూజింపదగిన మహోన్నతమైనది.
బైబిల్ పల్లవి మనము పాడుకుందాం. కళ్ళు ఉంచుకోండి, కళ్ళు మూసుకోండి, మోకరించండి. మహోన్నతుడ, పరిశుద్ధ దేవ, నిత్య నివాసి పరమ తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మట్టి వారమైన మమ్మల్ని మా ప్రభువా నీ మహిమతో నింపి ఈ లోకంలో మా ప్రభువా ఉన్నతమైన శ్రేష్టమైన నీ రూపంలో పోలికలో మా తండ్రి నీ మనసు కలిగి నీ సహవాసంలో మా ప్రభువా అనుదినము నీ ముఖ దర్శనం చేసి జీవించవలసిన ప్రభువా నీవిచ్చిన మహిమను నీ ఆజ్ఞలను మీరి మా ప్రభువా మా పితరులు నాయన అబ్రాహాము మా ప్రభువా మా తండ్రి ఆ యొక్క సంతానంలోకి మీరు కూడా మా తండ్రి వచ్చి ఆజ్ఞలు మీరిపోయిన ఆదాము నుండి తొలగిపోయిన మా జీవితాన్ని సరిచేయడానికి మానవ రూపము దాల్చి వచ్చినందుకు వందనాలు. ఈ మహిమను విడిచిపెట్టి మమ్మల్ని కోల్పోయిన మహిమ మాకివ్వడానికి తండ్రి మీరు వచ్చినందుకై వందనాలు. మా మధ్యలో మీ ఆత్మ నుంచి మిమ్మల్ని గురించి పాడి కీర్తించి కొనియాడుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యం కొరకై కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రియమైన తండ్రి నీ మహిమను మేము గాంచడానికి నీ మహిమ సంపూర్ణతలో మేము కూడా మా ప్రభు నివసించినట్లుగా చెడి పడి మా ప్రభు పతనమైన మా బ్రతుకుల్ని మా ప్రభు మహిమను పరలోకాన్ని విడిచిపెట్టి ప్రియమైన తండ్రి మానవునిగా రిక్తునిగా పాప శరీరాకారం దాల్చి ఈ లోకానికి వచ్చినట్టుకై వందనాలు. కలువరి శిలువలో నా పాపము మా పాపము మా శాపమంతా మీరు భరించి మా ప్రభు ఆ యొక్క శాపాన్ని తొలగించి మీ రక్తం చేత మమ్మల్ని కడిగి పవిత్రులుగా చేసి మా ప్రభు అపాత్రులమైన మమ్మల్ని నీ మహిమకు పాత్రులుగా చేసినందుకై కృతజ్ఞతలు. ఇట్టి ధన్యకరమైన బ్రతుకులు మాకు ఇచ్చినందుకు మీకు తగిన మహిమ ఘనత ప్రభావాలు చెల్లించి మా ప్రభు మీ నామము మా ప్రభు ఘనపరచడానికి ఈ దినం మీరు మాకు సహాయపడమని నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడడం తీసుకొచ్చిన ప్రతి మా సహోదరిని బట్టి పిల్లలు బట్టి మరి ప్రభా పెద్దలు బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటాం. సార్వత్రిక సంఘంలో జరుగుతున్న ఆరాధనలో మీరుండి నీ ప్రజలు నడిపిస్తున్న తండ్రి మమ్మల్ని కూడా నడిపించు. అయోగ్య దాసుని మానవ అందుబాట్లు కలిగిన వాడు మా ప్రభా నీ రక్త ప్రోక్షణ కిందకి నన్ను తీసుకొని వస్తూ అడిగి పవిత్రపరిచి నీ మాటలే పలకడానికి కృపనివ్వండి. నా జ్ఞానాన్ని బట్టి కాక ప్రభువా నీ యొక్క ఆత్మను బట్టి ఈ మాటలు పలకడానికి కృప చూపించడం మేమందరము నీకు తగిన మహిమ ప్రభా చెల్లించుకోవడానికి మా ప్రభు మనసారా ఆరాధించి పూజించడానికి ప్రోత్సాహకరంగా మాతో మాట్లాడమని ఘనత మహిమ ప్రభావాన్ని మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ పల్లవి పాడుతున్నాం. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. హల్లెలూయా 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 హల్లెలూయా. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. గ్రంథాలలో అది రాజ గ్రంథము, వేదాలలో అది సత్య వేదము. గ్రంథాలలో అది రాజ గ్రంథము, వేదాలలో
నిజమైన మార్గము చూపు దీపము. హల్లెలూయా 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 హల్లెలూయా. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. ఆరాధన కొరకు 8వ కీర్తన. మొదటి వచనాన్ని ఆఖరి వచనాన్ని మనము చదువు. మొదటి వచనాన్ని ఆఖరి వచనాన్ని. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము మొదటి వచనము 9వ వచనం కలిపి చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. 9వ వచనం. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. చాలాసార్లు మనము 8వ కీర్తనలో మాటలు చదివాము, దేవుని మందిరంలో ధ్యానించుకున్నాము. ఇది నా ఆరాధన కొరకు కొద్ది మాటలు మనము జ్ఞాపకము చేసుకుంటాము. మహోన్నతుడైనటువంటి దేవుడు ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడు. ఆకాశములు మహాకాశములు కూడా దేవుని పట్టజాలవు అని సొలొమోను దేవుని మహిమపరిచాడు, కీర్తించాడు. ఆకాశములలో తన మహిమను కనపరిచేటటువంటి దేవుడు. ఆకాశము ఆకాశముల ఏమని రాస్తుంది? ఆకాశములలో. కాబట్టి ఒక్క ఆకాశమే కాదు, ఆకాశములు ఉన్నాయి. ఆకాశము మహా ఆకాశములు అని బైబిల్ చెప్తారు. కాబట్టి మనకు కనిపించే కళ్ళతో చూసేటటువంటి ఈ ఆకాశమే కాదు, ఆ సుదూరంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఉన్నటువంటి ఆ ఆకాశమే కాదు, ఆవలి ఉన్నటువంటి మహా ఆకాశం, దేవుడుండే ఆకాశం, అది మహిమ కలిగినటువంటి లోకము. ఆ మహిమ గల లోకములో మహిమ కలిగినటువంటి దేవుడు ఉండేటటువంటి స్థలము పరలోకం. ఆయన మహిమ అంటే ఏమనుకున్నారు? ఒక ప్రకాశమానాన్ని, ఒక వెలుగుని మహిమ అని అనగలిగితే ఆయన మహిమ ఎటువంటిది అంటే క్షీణించని, ఎప్పుడు తరిగిపోని నిత్యమైనటువంటి జీవము కలిగిన పరిశుద్ధమైన వెలుగే ఆ మహిమ. ఆయన నిత్యుడు, సజీవుడు, శక్తి కలిగిన వాడు, దేవుడు మహిమ కలిగిన వాడు, ప్రభావము కలిగినటువంటి వాడు, అపరిమితమైనటువంటి శక్తి సంపన్నుడు. పరలోకంలో నిత్యము కూడా పూజింపబడుతున్నటువంటి భయంకరమైన గొప్ప దేవుడు. రాత్రింపగళ్ళు ఆయన నామం పొగడబడతాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన
ఈ రీతిగా మహిమా ప్రభావములు అపరిమితమైనటువంటి ఊహించలేనటువంటి శక్తి సంపన్నుడైనటువంటి అమరత్వం కలిగిన దేవుడు. పౌలు తిమోతికి రాస్తూ ఉంటాడు, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడైన. కాబట్టి ప్రభువా నీ మహిమను నాకు కనపరచువాడు. ఎవరు? మోషే. నీ మహిమను నాకు కనపరచు, నన్ను చూసి ఎవరు బ్రతకలేదని చెప్పాడు. ఎందుకంటే పరమదేవుడు, పరమ ప్రభువు, పరిశుద్ధ దేవుడు, ఆయన మహిమను చూడలేము, గ్రహించలేము, వివరించలేము, వర్ణించలేము. మహాత్యము, మహిమ, ప్రభావములు వర్ణింపతరమా. 2013 ఎప్పుడో పాడాలి. మహాత్యము, మహిమ, అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఆ మహిమ ప్రభావాలు మనము వర్ణించలేము. మనము గ్రహించిన కొలది మనము దైవాక్యంలో అందరూ గ్రహించలేము. ఆయనతో సహవాసం చేసి ఆయన మనం కొంచెం మట్టుకే తెలుసుకుంటాం. ఒకరోజు ఆయన ముఖాముఖిగా చూస్తాం. అంతవరకు కూడా ఆయన గొప్పతనాన్ని మనం వర్ణించలేము. ఇప్పుడు కొంత మట్టుకే చూచుచున్నాము, కొంత మట్టుకే వినుచున్నాము. కాబట్టి ఒక దినం వస్తుంది, అప్పుడు మనం ముఖాముఖిగా ప్రభుని చూస్తాం. కాబట్టి ఈ జీవిత యాత్రలో ప్రభువు ఆయన మహిమ ప్రభావం, అలాగే మొదటి వచనంలో ఆయన ఆకాశంలోనే కనపరిచేవాడు కాదట, భూమి అందంతటా ఆయన నామము ఎంతో ప్రభావము గలదట. కాబట్టి భూమి మీద ఆయన మహిమ, ఆయన యొక్క నామము యొక్క ప్రభావం, జీవము గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు, మహాత్మ్యము కలిగినటువంటి దేవుడు, ఉన్నవాడు, నిత్యుడు, పూజార్హుడు దేవుడు. అయ్యా నీ నామం ఏమిటి అని మోషే అడిగినప్పుడు అది చెప్ప సత్యము కానిది అని చెప్పాడు. ఎవరు నన్ను పంపించారంటే ఉన్నవాడు అనువాడు అని చెప్పు అని చెప్పాడు. ఉండును అనువాడు మీ యొద్దకు నన్ను పంపాడు. కాబట్టి ఆయన నామము మనుషులుగా మనం ఉచ్చరించలేము. ఆ మాటలు, ఆయన నామాన్ని అరకడానికి కూడా మనం అవ్వలేదు. ప్రియమైన దేవుని పిల్ల, అన్ని జనులందరూ భూమి మీద దేవుని అరక ఆయన చేత చేయబడిన మనుషులు దేవుని మహిమను దాల్చక, దేవుని మహాత్యాన్ని అడగక, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోక భూజనులందరూ కూడా వారు మహిమ గల దేవుని మట్టి రూపాన్ని మార్చేసి మొక్కుతున్న పరిస్థితుల్లో ఒక జనాంగము ద్వారా తన మహిమ ప్రభావాలు ఈ లోకంలో భూమిని కనపరచాలని దేవుడు సంకల్పించి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలే ఇశ్రాయేలు. తన పేరు మరి యెహోవా
అనగా ప్రియమైనటువంటి వాళ్ళ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఎల్ షద్దాయ్ అని వ్రాయబడింది. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అంటే ఆయనతో పోల్చుకోవడానికి కానీ ఆయన ప్రక్కన నిలబడడానికి కానీ ఎవరికి కూడా అర్హత ఉండదు. ఆయన ఉన్నతమైన స్థలంలో వసించేటటువంటి వాడు. ఆయన స్థాయిలో ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే ఆయనే సృష్టికర్త. ఆ సృష్టికర్త ఈ సృష్టిలో సమస్తం చేశాడు. కానీ ప్రత్యేకించి తన చేతుల్లోకి తీసుకొని మట్టిని మలిచి మహిమ పోశాడు. మానవుడు రూపము, తన రూపం, తన పోలిక, తాను మంచివాడు, తాను యథార్థవంతుడు, తాను పరిశుద్ధుడు. మానవుణ్ణి అలాగే చేశాడు, యథార్థంగానే చేశాడు. మానవులకు కూడా మహిమిచ్చాడు. మానవునికి మహిమిచ్చాడు. దేవుని మహిమలో పంపించాడు. ఆ 8వ కీర్తనలో మా దేవుని కంటే కొంచెం తక్కువ వారిగా చేశాడు. ప్రియమైనటువంటి దేవుడు 5వ వచనం, దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వారిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వారికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. అందుకే మానవుడు దేవుని పిల్లలుగా మారుతున్నాడు. ఇప్పుడు ఎందరైతే ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించారో వాళ్ళందరికీ ఒక అధికారం ఇవ్వబడింది. దేవుని పిల్లలకు వారికి అధికారం. దేవుని ఎరక ఆయన దూరంగా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నీవు దేవుని కుమారుడుగా ఈనాడు కాదు. దేవుడు మహిమగల దేవుడని 7వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తల కార్యాల్లో స్టెఫను సాక్ష్యం ఇచ్చాడు. 2వ వచనంలో చూడండి త్వరగా. స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినండి. మన పితరుడైన అబ్రహాము హారాన్లో కాపురం ఉండకు మనకు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు ఆయనకు ప్రత్యక్షమై. ఏ దేవుడు ప్రత్యక్షమయ్యాడు? అబ్రహాము వాళ్ళ వృత్తి ఏంటంటే బొమ్మలు చేసుకోవడమే. ఆయన తండ్రి బొమ్మలు చేసుకునేవారు. ఏ బొమ్మలు అంటే దేవతా ప్రతిమలు చేసి ఏం చేసేవారంటే అమ్మేవారు. అది మంచి బిజినెస్ అన్నమాట వాళ్ళు. కాబట్టి ఆ దేవతా విగ్రహాలు సైజును బట్టి మనిషి అంత ఎత్తు, భీకరమైన రూపము, అలాగైనా కొంచెం పొట్టి దేవత, ఆ దేవత కంటే మరి కొంచెం కొరచ దేవత, అవునా కదా? సైజును బట్టే దేవతలు, ఆ బొమ్మను బట్టే రేటు వాటి. ఒకరోజు అబ్రహాం ఏం చేశాడట, వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి బొమ్మలు చేస్తే కొన్ని బొమ్మలు చెదగొట్టేసి ఒక కర్ర తీసి ఆ పెద్ద దేవత చేతిలో పెట్టాడు. తెల్లవాళ్ళు ఆ నాన్నగారు చూసేసరికి కొన్ని దేవతలు ఏమైపోయారు, చచ్చిపోయి ఉన్నారు. అలా చూసి రే ఎవరా ఈ పని చేశాడు అని అంటే అబ్రహాం అన్నట, నాన్న ఇదిగో ఈ పెద్ద దేవుడి చేతిలో కర్ర ఉంది, వీళ్ళందరూ కొట్టేసి ఉంటాడు అని చెప్పాడు. అర్థమైందా? ఎవరు కొట్టిస్తే చచ్చిపోయిన వాడు దేవుడు. ఎంత కష్టపడి చేస్తే ఈ బొమ్మల్ని అనగా ఈ దేవతల్ని ఎవర్రా ఇలా చేశారంటే తన తప్పుని ఎవరి మీద తోసాడు? పెద్ద దేవుడు మీద తోసాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు. అయితే ఎన్నో రూపాలు వాళ్ళ చేతుల్లోనే మలుచుకున్నారు. ఆ రూపాలు వాళ్ళే ఏం చేస్తున్నారు? మనుషులు భయపెట్టడానికి గంభీరమైన రూపాలు
ఎన్నో తయారు చేశారు. దేవునికి భయపడాలని దేవుని చేతుల్లో ఆయుధాలు ఎన్నో పెట్టారు. కాబట్టి దేవుణ్ణి మానవ హృదయంలో ఆలోచనలో వాళ్ళు ఏ రీతిగా ఊహించుకున్నారు కానీ మహిమ గల దేవుని గురించి వాళ్ళకి తెలియదు. ఆ మహిమ గల దేవుడే అబ్రహాంకి ప్రత్యక్షమయ్యాడు. చూసారా? మహిమ గల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఆ యొక్క విగ్రహారాధికుడైనటువంటి ఆ యొక్క మెసొపొతేమియాలో ఊరు అనేటటువంటి ఆ ఊరిలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు పిలిచాడు. ఆ వ్యక్తి కూడా ఎంతవరకు దేవతలు చేశాడు కానీ ఆ దేవుని స్వరాలు ఇప్పుడు కూడా వినలేదు. మహిమగల దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు. కాబట్టి ఇదిగో దేవుడు తను తాను బయలుపరుచుకుంటేనే తప్ప మనం ఊహించి కల్పించుకునే దేవతలు కావాలి ఆయన గుర్తించాడు. కాబట్టి ఆ మహిమగల దేవుడు అబ్రహాం ఇచ్చాడు. 12వ అధ్యాయం ఆదికాండం చదవండి. మొదటి వచనం 12వ అధ్యాయం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు గలవాడు. చూసారా ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, ఇలాగ మాట్లాడే దేవుని ఎందుకు అబ్రహాము ఆయన. కాబట్టి దేవుడు ఉన్నాడు, దేవుడు సజీవుడు, దేవుడు మహిమగల దేవుడు. దేవుడు బంధువుల యొద్ద నుండి దేశం యొద్ద నుండి తన ఆచారాల నుండి అవన్నీ వదిలేసి నీవు వస్తే నిన్ను గొప్ప చేస్తాను, నీ నామము ఎవరైతే దూషిస్తారో వాళ్ళు దూషణ పాలవుతారు, నిన్ను దూషించువారు శపింపబడతారు, నీ సంతానం మూలంగా భూమి మీద జనాలని ఆశీర్వాదం. అబ్రహాము చూసారా? ఎందుకంటే తాను అనుకున్నటువంటి ఊహించినటువంటి ఎన్నో రూపాలు ఉన్నాయి, కానీ మహిమగల దేవుడు ఉన్నాడు, ఆయన జీవం గలవాడు. ఆ దేవుడు ప్రత్యక్షమైన ఇర్మియా గ్రంథం అక్కడ మనం చూసినప్పుడు ఆయన సింహాసనము మహిమగల సింహాసనం. ఆయన సింహాసనం ఎటువంటిది? మహిమ కలిగినటువంటిది. 17వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. ఉన్నత స్థలమును నుండి మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానం. ఫుట్నోట్లో ఏం రాశారు? మహిమ సింహాసనమా, మొదటి నుండి ఉన్నత స్థలమా, మా పరిశుద్ధాలయ స్థానమా. చూసారు ప్రియమైనటువంటి దేవుడు, మహిమ గల దేవుడు. ఆయన కూర్చున్న సింహాసనము మహిమ కలిగినటువంటి, తరిగిపోని మహిమ, వాడబారని మహిమ, పరలోక మహిమ. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో పరలోక తేజము వంటిది అని చెప్తారు. ఈ లోక మహిమ వేరు, అవునా కదా? 1 కొరింథీ 15వ అధ్యాయము 40వ వచనం చదవండి.
మరియు ఆకాశ వస్తు రూపాలు కలవు, భూమి మీద ఉన్న వస్తు రూపాలు ఉన్నాయి కలవు. ఆకాశ వస్తువుల యొక్క మహిమ వేరు, ఈ భూమి మీద ఉన్నటువంటి మహిమ వేరు. చూడండి, సూర్యుని మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రానికి మరి ఒక నక్షత్రానికి భేదం. చిన్న నక్షత్రం చిన్న వెలిగించిందనుకో, పెద్ద నక్షత్రం పెద్ద వెలిగిస్తుంది. కాబట్టి మహిమలో, వెలుగులో, ప్రకాశించడంలో భేదం ఉందా లేదా? కాబట్టి భూ సంబంధమైనవి, అలాగే ఆ యొక్క ఆకాశ సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి. ఈ మహిమలన్నిటికంటే ఆ పరలోక మహిమ ఎంతో గొప్పది. మహిమకి వ్యత్యాసం ఉన్నది. ఆయన మహిమ ప్రియమైనటువంటి దేవుని ద్వారా ఎటువంటిది? ఆ పరలోక మహిమ వాడిపోనిది, కరిగిపోనిది, సమీపించలేనిది. ఆ గొప్ప తేజస్సు, మహిమ, ఆ ప్రభావం భూ సంబంధమైన ఒక వజ్రపు కాంతులే ఎంతో దీనిగా ఉంది. దేవుడు సృష్టించినటువంటి ఒక సూర్యకాంతినే మనం ఎలా చూడలేము, అవునా కదా? నక్షత్రాలు చిన్నగా కనపడతాయి మనకి, భూమికి రెండంతలు పెద్దది. ఇక్కడ నుండి పగలు రాత్రి ఉంటాయి నక్షత్రాలు, సూర్యుని వెలుగు వల్ల మనకు పగలు కనిపించవు. అయితే రాత్రిపూట చిన్నగా కనబడతాయి. మరి అక్కడికి వెళ్ళి భూమిని చూస్తే అందులో సగం కనబడుతుంది భూమి. వాటన్నిటికి పైన ఉన్నటువంటి వాడు దేవుడు. దేవుని పరవాలంటే పరవలేదు, ఆయన ప్రేమను పరవాలంటే పరవలేదు, ఆయన మంచితనాన్ని వర్ణించాలంటే వర్ణించలేము. మానవునిగా కొంచెం మట్టుకు ఎరిగి ఆయన మహిమపరుస్తాడు. ఆ ప్రేమ కొంచెముగా మనకి చూపించబడింది. ఈ భూమి మానవుడు తన రూపంలో చేసిన మానవుడు, తన కోరికిచ్చినటువంటి దేవుడు మానవునికి. అదంతా మానవుడు తన అవిధేయత వల్ల పోగొట్టుకున్నప్పుడు దేవుడు మనిషిని మరిచిపోయి. అందుకే కీర్తన 8వ అధ్యాయంలో మనము చదివిన వాక్య భాగంలో, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి ఏపాటివాడు అని చెప్పబడుతుంది. మనం ఎన్నిక లేని వారి ఉండి మనము గనులమని మనం అనుకుంటాం. 41వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో మంటి పురుగు అని చెప్తారు. మంటి పురుగు బట్టి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు. ఇలా వచ్చిన చూడండి. మంటి పురుగు వంటి యాకోబు, స్వల్ప జన్మం ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయొచ్చు. నిజంగా మంటి పురుగులు మనం. ఆయన ఎవరు? మహిమ కలిగినటువంటి దేవుడు. ఆయన మనల్ని మర్చిపోయాడా? ఆయన మనల్ని విడిచిపెట్టాడా? నిజంగా ప్రియమైనటువంటి దేవుడు కదా. కీర్తన గ్రంథంలో మనం చూసినప్పుడు 103వ కీర్తన 14వ వచనం చదవండి. ఏం రాస్తుంది అక్కడ? మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనం మంటి వారమని. దేవుడు నిన్ను చేశాడు, దేవుడు ఇచ్చిన మహిమను నీవు పోగొట్టుకున్నావు. ఆయన
అయితే దేవుడు విడిచిపెట్టలేదు. మా ఇంటి వారు మన జ్ఞాపకం చేసుకుంటారు. అలాగే 136వ కీర్తనలో 23వ వచనంలో కూడా ఈ మంటి వారి యొక్క పరిస్థితి ఏంటంటే ఎంతో దీనత్వం కలిగినట్టు. చదవండి. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ప్రియమైనటువంటి మన దీన దశ, మంటి వారు, మంటి పురుగులను, మంటి పురుగు ఎప్పుడూ భయపడుతూనే ఉండాలి. ఎందుకంటే అది వెంట చేరలేదు, మహిమను పొందలేదు. తెల్లవారితే మంటి పురుగు ప్రాణాలని. అవునా కదా? నీవు నడిచి వెళ్ళినప్పుడు ఎన్ని మంటి పురుగుల్ని ఏం చేస్తున్నావు? పట్టుకొని వెళ్ళిపోతున్నావు. ప్రతిరోజు వాహనాలు తిరుగుతూ ఉన్నాయి. ఎన్ని మంటి పురుగులు ఏమైపోతున్నాయి? భద్రత లేదు. మానవ జీవితం కూడా అటువంటి ఎంతలో కనబడి అంతలో మాయమైపోయిన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే మనం ఏమవుతాం? ఆదికాండం 8వ అధ్యాయంలో దేవుడు నోవహును వాడలో ఉన్న వాటన్నిటినీ జ్ఞాపకము చేసుకొనెను అని వ్రాయబడింది. ఒకవేళ జ్ఞాపకం చేసుకోకపోతే ఆనాటి జలప్రలయంలో అందరూ ఎలాగైతే అక్కడ లోకము గతించిపోయిందో మనం కూడా ఏమైపోతాము? గతించుకోవాలి. చదవడం బతుకొచ్చును. దేవుడు నోవహును అతనితో కూడా వాడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాడు. లేకపోతే ఏమవుతాయి అవన్నీ? ఈరోజు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆరాధనకు వచ్చి మన దీనదశని జ్ఞాపకం చేసుకున్నాడు. మన పతనమైపోయిన పరిస్థితులు అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మనం విడిచిపెడితే, మరిచిపోతే, ఆయన్ని జ్ఞాపకం చేసుకోకపోతే ఏనాడో నశించాడు. ఈరోజు సజీవులై ఉన్నాం. ఆయన కృపచేత ప్రభుని ఆరాధించడానికి వచ్చినాం. మంటి వారు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మన అపరాధం చేత, మన పాపం చేత చచ్చిపోయితే క్రీస్తు ద్వారా బ్రతికించడమే పరమ తండ్రి ఉద్దేశం. అందుకే ఆ మహిమ గల దేవుడిని ఆయన ఏం చేశారంటే పాప శరీరాకానికి ఆయనకి ఫిబ్రవరి 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయడానికి జీవిత కాలమంతా మరణ భయం చేత హాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు. 16వ వచనం ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రాహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. ప్రేమైన దేవుడు తన మహిమను విడిచిపెట్టాడు. దేవునితో సమానముగా ఉండుట, విడిచిపెట్టకూడని ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి వ్యక్తులుగా చేసుకొని మనల్ని కోల్పోయిన మహిమ మనకి ఇవ్వడానికి, మన పాపము తీసివేసి మన యొక్క మరి ఆ యొక్క మట్టివారమైన మనకి తన మహిమతో నింపి ఆ నిత్య మహిమలో ఆయనతో పాటు మనల్ని ఉంచడానికి, పాప భీతి లేక, మరణ భీతి లేక ఆ యొక్క మహిమ వెలుగులో, ఆ తేజస్సులో, ఆ పరలోక జీవము పరిశుద్ధత మనకిచ్చి మంటి ఘటాల్లో తన మహిమను నింపడానికి పరమ తండ్రి ఏం చేశారంటే
ఆయన శిలువ మరణాన్ని అనుభవించాడు, రిక్తులుగా చేస్తున్నాడు. ఇది ఆయన ప్రేమ. ఒక కుమార్తె తన తల్లి ఊయలలో పెట్టి నీళ్లు కొండతో నీళ్లు తీసుకొని రావడానికి బావికి పోయింది. ఈలోగా పక్కింట్లో మంటలు పుట్టినప్పుడు ఆ మంటలన్నీ అనుకుంటాను. ఈ పక్కింటి కూడా వచ్చి ఆయన పనులు ఎవరు ఉన్నారు, అందరూ బాగా చేస్తున్నారు. ఈ ఇంట్లో ఎవరు లేరు. ఆ తల్లి ఉన్నది, ఆ బిడ్డ ఉన్నది, ఆ బిడ్డ ఊయలలో ఉన్నది. ఈ తల్లి వచ్చి నీరుకి వెళ్ళింది. ఆ బిడ్డ అక్కడ పడుకొని ఉన్నది. ఇప్పుడు ఏమొచ్చిందంటే ఆ ఇల్లు కూడా అంటుకుపోయింది. అంటుకుపోతున్నప్పుడు ఆ బిడ్డకి ఆ వెంట తగిలి లేచిపోయి చూసేసరికి మాటలన్నీ భయభ్రాంతులు అయిపోయి ఏడుస్తూ ఉన్నది. ఆయన అక్కడ నుండి రాలేకపోతే తీస్తే కానీ ఎత్తుకుంటే రాలేదు. అంటే ఇల్లు తగలబడిపోయి కాలిపోతుంది. ఇలాగా ఆ పోరాటం చూసి ఆ ఊరి చివరికి వెళ్ళి ఆ నీళ్ళు తెచ్చుకుంటే ఆ తల్లి పరుగు చూసేసరికి ఇలాంటి ఆడుతుంది. ఇక ఈ బిడ్డ బ్రతకదు దానిలోకి చెప్పి సంగతి చెప్పిస్తే ఇవేం చేసిందంటే పట్టుకోలేక వెళ్ళిపోయి ఆ బిడ్డని తన ఒడిలో పెట్టుకొని ఆ అగ్ని జ్వాలను తన ముఖము శరీరంలో కాలిపోయి బయటకు వచ్చి ఆ బిడ్డను రక్షించుకుంది. చిన్నప్పటి నుండి మరి ఆ బిడ్డను పెంచుతూ వచ్చింది. ఆ బిడ్డకి ఒకరోజు జ్ఞానం వచ్చిన తర్వాత తన రూపాన్ని చూసిన తర్వాత నేను ఎంత చక్కగా ఉన్నాను, నువ్వెవరు, అసలు నువ్వు ఎవరు, ఎంత వికారంగా ఉన్నావు అని ఆ తల్లిని అడిగింది. నేను ఎంత చక్కగా ఉన్నాను, నువ్వు నా తల్లి అయితే నువ్వు అలాగే ఉంటాను కదా, ఏంటంత వికారంగా ఉన్నాను, కాలితో ముఖంతో అదంతా కూడా ఆయన శరీరం అదంతా పడితే ఆమె నవ్వుకొని మరి తెలుసుకుంటుంది. ఎంతో కష్టపడి ఆ బిడ్డకి తీసుకొచ్చి అన్నీ పెట్టి వస్త్రాలు కొని పుస్తకాలు కొని చదువు పంపించేస్తే నువ్వంటే నాకు అసహ్యం, నీ ముఖం చూడలేకపోతున్నాను, ఏమిటి చేతులు ఎలా ఉన్నాయి, ఏమిటి రోగం ఎలా ఉందని ప్రతిరోజు అంటుంటే చెడ్డ బిడ్డ తిరిగి అనుకొని అలాగూ ఈ తల్లి బిడ్డ హాస్టల్కి వెళ్ళింది. మరి అక్కడ చదువుకుంటుంది, చేస్తూ ఉంది. ఎప్పుడు ఏం కావాలంటే ఈ దగ్గర నుండి తీసుకోవడమే కానీ నా తల్లిదండ్రులు నువ్వు చెప్పుకుంటున్నాను, నీవెంత అసహ్యంగా ఉన్నావు, నీవంటే నాకు ఇష్టం లేదు అని ఈ బిడ్డ పలుకుతుంటే ఈ తల్లిదండ్రులు అయ్యో నా బిడ్డ ఉయ్యలో కాలుకుంటుంటే అలా వదిలిస్తే నిజంగా ఈ లోకము నా బిడ్డకు ఉండేది కాదు, నాలాగే ఇప్పుడు అయిపోయి ఉండేది ఈ బిడ్డ అని చెప్పి ఆ తల్లి ఎప్పుడు కూడా సరే నేను ఎలాగైపోయినా నా బిడ్డ బాగుండాలని చదివించాను. ఆమె చదువుకోయింది, ఒక అందమైన వ్యక్తిని పెళ్లి చేసుకోయింది, ఉన్నతమైన పరిస్థితులు ఉన్నది. ఎప్పుడు కూడా నా దగ్గరికి నువ్వు రాకు, ఎందుకంటే నిన్ను చూస్తే వాళ్ళందరూ అసహించుకుంటారు అని చెప్పి చెప్తారు. అయితే ఈ బిడ్డ కొరకు ఉన్న ఆస్తులన్నీ అన్ని ఇచ్చి ఆ పూలు పిసువని ఆమె ఉంటూ ఆమె కొంత డబ్బు కూడా మంచం ఆ పరుపు కింద పెట్టేసి మరి ఆమె ఏం చేసిందంటే నీవు ఎప్పుడు వచ్చినా ఇవన్నీ తీసుకున్నాను. అయితే ఈమె ఇక్కడ జీవించుకున్నారు, చనిపోయింది. ఆ ఊరే సమాధి చేస్తారు, అంతా అయిపోయింది. ఆ పూలు గుడిసె అలా ఉండిపోయింది. ఆ పూలు గుడిసెలో మరి ఏదో ఆటలో పెట్టినటువంటి డబ్బులు ఆ మంచి పరుపు కింద అలా నుంచి
ఉంచబడ్డాయి. మరి అందులో ఇవి ఎప్పుడు వచ్చినా నువ్వు తీసుకోయమ్మా, ఇవి నీకు ఇవ్వాలనుకున్నాను, కానీ నీ దగ్గరికి వస్తే నువ్వు మసుకుంటావని నేను. అయితే చిన్నప్పుడు ఆ ఊహ తెలిసిన తర్వాత ఆమెకి అలాగా ఆ చదువుకు పంపించి ఆ రీతిగా చేసి ఈ అన్నీ పొందింది. కానీ మరి నీవెవరు చెప్పు, నేను ఎంత అందంగా ఉన్నాను, నువ్వు అంత కురూపంగా ఎందుకున్నావు? అయితే కన్న తల్లిగా ఎప్పుడు గౌరవించలేదు. ఆ బిడ్డ కూడా నీవు ఎంత అందమైన దాను కదా, మరి నీ తల్లి కూడా అందగతే అని చెప్పాను. అయితే నా తల్లి ఏది చూపించంటే నేనే అంటే నువ్వు కాదు, ఎందుకంటే నీకు మంచి రూపము లేదు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ప్రియమైన దేవుడు వచ్చినప్పుడు ఆమెకి తెలిసింది ఇక్కడ ఆయన ఉండడానికి లేదు ఆలోచన. అప్పుడు ఆ గుడిసి చుట్టూ తిరిగింది. చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చారు. ఆ గుడిసిలో తిరిగింది. ఒకే ఒక మంచం, ఆ మంచం యొక్క పరుపు పెట్టేది, ఆ తల్లి పెట్టుకుంటుంది. ఆ పరుపు తీసి చూస్తాం, పాటలో ఉంది. అమ్మాయి ఎప్పుడు వచ్చి నేను తీసుకోవాలని పాఠం చేశాను. చిన్నప్పటి నుండి ఆ బిడ్డలను చూసి నీవెవరో చెప్పి అంటే ఆ చుట్టుపక్కల కూడా నేను ఆమె తల్లిని చెప్పకండి, నన్ను అసహించుకోండి. ఆ బిడ్డకి ఆ చుట్టుపక్కల ఆ బిడ్డను కూర్చోటానికి లేదు. మరణించిన తర్వాత అప్పుడు చెప్పారు, అమ్మ నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఎంత దాని అవ్వడానికి కలిగినటువంటి కారణం ఏంటో తెలుస్తాను. ఊయలలో నీవు ఉన్నప్పుడు, ఈ ఇల్లు తగలబడిపోతున్నప్పుడు నీ కన్న తల్లి ఊరందరూ బతిమాలుతున్నా, వద్దంటున్నా, నువ్వు చచ్చిపోతావు అని చెప్పినా నా బిడ్డ అక్కడ చచ్చిపోద్దని చెప్పేసి ఆ తల్లి ప్రాణాలకు తెగించి వెళ్ళి నిన్ను తన ఒడిలో పెట్టుకుని నీకే అపాయం లేకుండా ఈ వచ్చే ఆ అగ్ని జ్వాలకి ఆమె కాలిపోయి నిన్ను సురక్షితంగా తీసుకొచ్చి చెప్పింది. ఏనాడు నీ తల్లిని చెప్పొద్దన్నది, నువ్వు అసహించుకుంటాను అంటారు రోజు. అందుకే నీ తల్లి ఉండేది, ఆమె లేదు, ఆమె అందమైనదాయి నీలాగే అని నీకు అంతవరకే చెప్పింది. నీవు ఎంత అందంగా ఉన్నావంటే ఆ మంటల్లో కాలిపోయి నశించుకోవాల్సింది నీ కొరకు ఎవరు నిన్ను ఆ ఇంటిలో నుండి తీయడానికి సాహసించలేదు, ఎవరు ప్రాణం ఇవ్వడానికి వారు ముందుకు రాలేదు. కానీ నిన్ను కన్న తల్లి తాను కోల్పోయినా, తన రూపం పోయినా, తను చచ్చిపోయినా పర్వాలేదు, నా బిడ్డ నాకు కావాలని ఒళ్ళో పెట్టి తీసుకొచ్చి నిన్ను సురక్షితంగా ఉంచితే ఆయన అసహించుకున్నావు. నిన్ను కన్న తల్లి నీకు ఇప్పుడు ఎంత అందంగా ఉండడానికి ఆయన అంత వికారంగా మారిపోయిందని చెప్పినప్పుడు ఏడ్చిందా, అయ్యో నా తల్లి నా కొరకు ఎంత త్యాగము చేసిందా, ఎంత త్యాగం చేసిందా. క్రీస్తు యేసు ప్రభువారి త్యాగము మనము గుర్తించకుండా ఉన్నాం. ఆ మహిమగల దేవుడు 10,000 మందిలో పొగడబడినటువంటి ఆ దేవుడు నీ కొరకు నా కొరకు, నీ పాపము నా పాపము మనమే చేసుకొని ఆ స్మరణ దెబ్బలు, ఆ అవమానము, ఆ యొక్క ఆయన మరి ముళ్ళ కిరీటము, చేతుల్లో వేతుల్లో ఆ గాయాలు నీ నా పాపము శిక్షే. నిన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నేను నాశనానికి, నరకానికి పంపించడానికి ఆయన ఇష్టపడలేదు, కానీ ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి యోబు గ్రంథం ఒక మాట మనం చదువుతాం. యోబు గ్రంథంలో 10వ అధ్యాయం 9వ వచనం దయతో చదవండి. చీకట మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మాణం చేశావు, ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయువా. దేవుడు మట్టికి రూపమిచ్చి తన పోలిక మహిమిచ్చి ఆ మహిమను మనం కోల్పోయినప్పుడు మరలా నిన్ను మన్నుగా చేయాలి. నిన్ను వదిలేదే ఎంత చెడ్డగా ఏమిటి, ఎంత చెడ్డవాడు ఏమిటి,
ఇటువంటి మాట్లాడుతున్నాడు ఏంటి, ఇటువంటి ప్రవర్తన ఏమిటి, ఇటువంటి స్వభావం ఏమిటి అని మనల్ని విడిచిపెట్టలేదు దేవుడు. ఒకవేళ విడిచిపెడితే, నిన్ను దేవుడే విడిచిపెడితే నీకు ఏ నిరీక్షణ ఉంటుంది? ప్రియమైనటువంటి దేవుడు, నీవు నన్ను మరలా మన్నుగా చేయవా? చదవండి. ఒకడు పాలు పోసినట్లు, చూసారు ఎలాగా? ఒకడు పాలు పోసినట్లుగా నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకరి పేర పెట్టునట్లు, అంటే ఒకరికి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఆశ పెట్టి మోసం చేయాలి. ఏ మహిమ ఇచ్చాడో, ఏ ప్రభావం ఇచ్చాడో, ఏ ఘనత ఇచ్చాడో, సృష్టి అంతటి మీద అధికారం ఇచ్చి అతని పాదముల క్రింద అన్నిటిని ఉంచి మహిమా ప్రభావముతో కిరీటం ఇచ్చి అన్నిటి మీద అధికారం ఇచ్చినటువంటి మానవుడు పాపము వల్ల మహిమను కోల్పోయినప్పుడు దేవుడు ఒకడు జున్నుగడ్డ పేరబెట్టినట్లుగా పేరబెట్టింది కదా, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. జీవమిచ్చి కృప చూపించాడు దేవుడు. తన జీవముని పంపించాడు. దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరిచెను. మూడవ పాట, మొదటి పాట, మొదటి పాటే కదా. ఏర్పరచుకొనిన యెహోవా. ఐదవ పాట. మహిమగల దేవుడు ప్రేమ చేతనే మరణము యోబు కలిగినటువంటి పరిస్థితి, మాంసపు ముద్దగా ఉన్న నాకు చర్మంతో కట్టారు, ఎముకలు ఆ నరాలు నిర్మాణం చేశావు, జీవమిచ్చి నా ఎడను నీవేం చూపించావు? కృప చూపించావు. ఇటువంటి నన్ను మర్చిపోతావా? మనం శ్రమను కలిగినప్పుడు దేవుడు మనల్ని మర్చిపోయాడు, దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే నీకు బదులుగా తాను ప్రేమించిన తన జనితైక కుమారుడు, అంటే ఒక్కడైన దేవుణ్ణే
జగతైక దేవుడే యేసయ్య, మహిమ గల దేవుడే, మహాత్యం గల దేవుడే. ఆయన కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాబట్టి పరమ తండ్రి తన కుమారుని పంపించాడు. అద్వితీయ సత్య దేవుడు అయినా నిన్ను నీవు పంపించిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. 17వ అధ్యాయం 3వ వచనం యోహాను సువార్త. కాబట్టి ఆయన తండ్రి దగ్గర తన మహిమ గొప్పది, ఆ మహిమ తెచ్చిపెట్టి వచ్చాడు. చదవండి 4వ వచనం. అది 3వ వచనం. 4వ చేయుటకు నీవు నాకు అప్పగించిన నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. ఈ భూమి మీద పరమ తండ్రిని ఎవరు మహిమపరిచేవారు లేరు. అందరూ పాపం చేత శాపగ్రస్తులై మరణానికి, నాశనానికి, నరకానికి పోవలసిన వారు. యోగు పరిస్థితి, యోగును దేవుడు రెండంతా ఆశీర్వదించాడు. అతను ఎలా చేశాడంటే మునుపటి కంటే ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చాడు, మునుపటి కంటే సంపదించి దీవించాడు. ఇష్టపట్టలే, మరిచిపోలే. సర్వ మానవారి పాపాలతో కలువరి సిలువను మహిమాన్వితుడు ఆయన రూపమంతా కోల్పోయి నా పాపాల కొరకు పర్వతాన్ని అప్పగించిన పనంతా భూమి చేసి తండ్రికి మహిమ ఇచ్చాడు. ఆయన జరిగించిన విమోచన కార్యాన్ని విశ్వసించినటువంటి వారు రక్షించబడతారు, వారు ధన్యులవుతారు, వారు మహిమకు పిలువబడినటువంటి వారు. 21వ కీర్తన 5వ వచనం. 21వ కీర్తన 5వ వచనం. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను, గౌరవ ప్రభావములను. దైవిక రక్షణ వల్ల మహిమ, గౌరవం, ప్రభావం. రోజు 2 సినిమాలు చూసేవాడు. నేను అప్పుడప్పుడు ఆలోచిస్తాను, ప్రభు నన్ను రక్షించకపోతే ఏ రోజు ఎప్పుడూ నేను చచ్చిపోయి దేవుడు నన్ను జ్ఞాపకం చేస్తాను, దేవుడు నన్ను జ్ఞాపకం చేస్తాను. నా ప్రాచీన స్థితి అంతటి నుండి దేవుడు నన్ను, నా చీకటిని తొలగించాడు, నా పాపము, దురాశలు వాటిని తొలగించి జీవము అనుగ్రహించాడు. మంటి పురుగునైన నాకు ప్రభు ఆ మహిమ గల దేవుడు కృపాదానం చేత నా దోషపు పాపం క్షమించబడి గొప్ప రక్షణ, ఆనందము, సంతోషం దేవుడు అనుగ్రహించాడు. ఎంత గొప్ప ధన్యత. అలాగే ఆ పిల్లలు రక్తమాంసాలు కలిగి దాసులై మరణానికి, శాపానికి పాత్రులై ఉండగా మహిమాన్వితుడు మానవ రూపము దాల్చి మరణించడం ద్వారా దేవుడు మహిమ తీసుకొచ్చాడు, గౌరవ ప్రభావాలు ఇచ్చాడు దేవుడు. అదే జీవితం కొనసాగి ఉన్నట్లయితే ఆ పాపం, శాపం వల్ల ఏనాడు నశించిపోయేవాడిని. అయితే దేవుడు కృపించాడు, ఆయన విశ్వసించి భక్తులమై రక్షించబడ్డాడు. బైబిల్లో ఎన్నో వచనాలు మరి ఉన్నాయి. దేవుడు దేవుడు మరిచిపోదు. అలాగే మరొక చిన్న వాక్యాన్ని మనం చూస్తాం. మొదటి దినవృత్తాంతం 16వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం చదవండి 9-17. నెహెమ్యా 9. ఈ యోగం ముందే ఉంటాయి. 9-17.
మన పితరులు కూడా దేవుడు ఏం చేశాడంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడి నుండి? దాస్యంలో నుండి వారిని ఒక గొప్ప స్వతంత్ర భూమికి కణానికి నడిపించడానికి వారిని జ్ఞాపకం చేసుకోవాలి. వారు ముందుకేశారు, వారు తిరుగుబాటు చేశారు, వారు వ్యతిరేకించారు. అదే మాట ఇక్కడ చెప్పబడుతుంది. చదువు. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై వారి మధ్య నువ్వు చేసినటువంటి అద్భుతాలు వారు జ్ఞాపకం చేసుకోవాలి. తన మనస్సులను కఠినపరుచుకొని తాము ముందొచ్చినటువంటి ఆ దాస్యపు ఆ స్థలానికి తిరిగి వెళ్ళడానికి చూసారా ప్రియమైనటువంటి దేవుడు ప్రకారం దేవుడు వారిని నడిపిస్తుండగా వారి వరకు ఒక గొప్ప మహిమ గల ప్రదేశాన్ని, ఆరు తేరులు ప్రవహించే ప్రదేశానికి దేవుడు తీసుకుని వెళ్తుంటే తిరిగి వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళిపోవడానికి నాయకుడిని ఏర్పాటు చేసుకుని అవిధేయత చూపించి దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తారు. ఎంత జ్ఞాపకం చేసుకుని ఎన్ని గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుని వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. మరి నీవు ఆయన జ్ఞాపకం చేసుకోకపోయినప్పటికీ నేను జ్ఞాపకం చేసుకొని నీకు ఎరగకపోయినప్పటికీ నీకు గుర్తించి అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు నేను ఆ జీవితంలో చేశాను. నేను మనుషులు జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటి వాడు, నరపుత్రుడు దర్శించడానికి వాడు ఏపాటి వాడు. ఆ నక్షత్రాల మహిమ బట్టిదా, ఆ యొక్క సూర్య చంద్రుడు మహిమ బట్టిదా ఈ భూలోకంలో మహిమ లేదు. అంటే ఆయన నామం, ఆయన పరిశుద్ధ నామం, ఆయన కుమారుడు ఈ భూమి మీద పంపించబట్టి ఆయన ద్వారా అది భూమి మీద ఉన్నమైన అవన్నీ దేవునితో పాటు సమాధానపరచడానికి కొలసేలకు మరి రాయబడింది. పౌలు గారు రాశారు. దేవుడు తనతో సమాధానపరుచుకోవాలని క్రీస్తు ద్వారే సమాధానపరుచుకోవాలి. అది దేవుని యొక్క మరి ఇష్టము. మొదటి అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైన అధికారులు సర్వము ఆయన యందు సృజించబడెను. సర్వము ఆయన ద్వారా ఆయన బట్టి సృజించు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తములకు ఆధారము. 19:20 వచ్చిన ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపబడినని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తము, అవి భూలోకమందున్నవైనా పరలోకమందున్నవైనా వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి క్రీస్తుతోనే ఈ భూమి మీద నశించుకోవలసినటువంటి మన అపరాధములు పాపముల చేత శాపగ్రస్తులమై నరకపాత్రులమైనటువంటి మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నటువంటి తన కుమారుని ద్వారా, తన కుమారుని మరణం ద్వారా తనతో సమాధానపరచుకున్నాడు. అందుకే దైవవాక్యంలో 21వ వచనం అక్కడ కొలస్సీ 1:21 మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వల్ల మీ మనసులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమును మరణం వల్ల ఇప్పుడు మిమ్మల్ని సమాధానం. ఎంత గొప్ప రక్షణ కార్యం! పరిశుద్ధ ప్రభువు శరీరాకారం దాల్చి పాపం లేని నిర్దోషి నిష్కల్మషుడు అని మనకు అర్పించుకున్న ద్వారా మనకి విమోచన కలిగింది. మన దేహము మరి దేవుని వల్ల మనకి మరి మందము పరిశుద్ధాత్మ ఆలయం అయింది. యేసు ప్రభువుని విమోచించుకున్నాం. ఆ శరీరాకారం మనకు ఆయన మహిమను తగ్గించుకుని ఆరాధించాడు. స్వరూపమైన సొగసైన లేదని మనుషుల యొక్క అపరాధము పాపము మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. అది ఆయన భరించాడు.
ఆయన పొందిన దెబ్బలు మనకి విమోచన స్వస్థత చేస్తాడు. కాబట్టి ఎవరి ద్వారా నీవు కరుణించబడ్డావో, జ్ఞాపకం చేయబడ్డావో, నీవు క్షమించబడ్డావో, పోగొట్టుకున్న ఆ మహిమను క్రీస్తు యేసునందు పొందావో, ఆ మహిమ గల దేవుడితో నిరంతరం నీవు ఉండడానికి దేవుడు తండ్రితో మనకు సమాధానంగా తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రజలు ఎందుకు పిలువబడ్డాం మనము? యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని వారందరినీ తెప్పించు. నేనే వారిని కలుగు చేశాను, వారిని పుట్టించిన వాడు నేనే. అంతేకాదు రక్షించువాడు కూడా నేను తప్ప నీకు విమోచించేవాడు, రక్షించేవాడు. పుట్టిన నాడే నేను పారవేయబడి చూడ అసహ్యంగా ఉంది, రక్తంలో పొల్లుచున్న నీ దగ్గరికి నేను వచ్చి బ్రతుకు అని చెప్తే నీవు బ్రతికావు. నీ ఎందుకు జాలి పడినవాడు లేడు, నిన్ను కరుణించేవాడు లేడు, నీకు ఉప్పు రాయలేదు, నీకు బట్ట చుట్టదు. ఈ పనుల్లో ఒకటైనా చేయదు. నేను నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ దగ్గరికి వచ్చి రక్తంలో వదిలియున్నను బ్రతుకు అని చెప్పి మన పాపంలో మనల్ని నాశనం చేయక మన పాపం మన మీద వేసుకొని మరణించి మరణాన్ని గెలిచి లేచి నీకు నిత్య జీవం వాగ్దానం చేసి నిత్య మహిమలో ఆ తరగన మహిమలో నిరంతరం ఆయనతో ఉండడానికి తండ్రి యొక్క నివాసాలు సిద్ధం చేసి ఆయన త్వరగా వస్తాం. ఆ నిత్య మహిమలో ఆయనతో పాటు నిరంతరం ఉంటాం. ఇట్టి ప్రేమ గల దేవునికి, ఇన్ని మహిమ గల దేవునికి తను తాను నీ కొరకు నా కొరకు అప్పగించుకున్న ఆ ప్రేమకు మరి నేనిచ్చి ఎలాగైతే మనం సేవించి గొప్ప చేయగలం. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా మన రక్షణకర్త, మన విమోచకుడు, మన ప్రభు, మహిమ గల దేవుడు, మహిమ ప్రభావములు కలిగిన దేవుడు, ఆ మహిమ ప్రభావం మరలా స్నేహించి తన ఎదుట నిన్ను పరిశుద్ధునిగా నిర్దోషిగా నిలవబెట్టుకొని ఆనందించాలని నీ కొరకు తాను అప్పగించాను. కాబట్టి నీ నా రక్షణ మాటలతో ఉపదేశంతో అయ్యేది కాదు. ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి మరొక పునరుత్థాన దేవుడు నాకు ఇచ్చారు. ఆయన చేసిన ఉపకారాలు దేవుడు కనబోస్తున్నారు. జీవనిచ్చి కాపాడిన దేవుడు, పోషించిన దేవుడికి, మహిమ ప్రభావాలు ఇచ్చిన దేవుడికి, అధికారం ఇచ్చిన దేవుడికి, భూమి మీద ఉన్నవన్నీ మనం అనుభవించడానికి ఆ మహిమ గల దేవుడిని ఆరాధించి పూజించి ఆ మహిమ గల రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఆయన మహిమ క్రీస్తు యేసు ద్వారా తిరిగి పొంది హర్షించి ఆనందించి సంతోషంతో ఆనందంతో మనం ఆయన సేవించడానికి ప్రభు మనం ధన్యుడిగా చేసి కృతజ్ఞతాపూర్వకంగా సాగిపడి ఆ పరమదేవుడు మహిమ కలిగిన దేవుడు మనసారా ఆరాధన చేసుకుంటాం. మా కన్నుని ఆరాధన చేసుకుంటాం. మహత్యము మహిమ ప్రభావములు మన్నింపతరమా నా ప్రభు నీ మహత్యము మహిమ ప్రభావములు మన్నింపతరమా నా ప్రభు మహోన్నతుడు వగు దేవ అత్యున్నత సింహాసనాసీనుడవు మహోన్నతుడు వగు దేవ అత్యున్నత సింహాసనాసీనుడవు మహోన్నత స్థలములలో నిత్యం నివసించు పరిశుద్ధుడవు
పరిశుద్ధుడవు మహాదూతలని మహిమను పాడ గాన ప్రతిగానములతో మహాదూతలని మహిమను పాడ గాన ప్రతిగానములతో మహాత్యము మహిమ ప్రభావములు వర్ణింపతరమా నా ప్రభు నీ మహాత్యము మహిమ వర్ణింపతరమా నా ప్రభు అక్షయుడకు దేవుడకు క్షయమగు శరీరమును నాచినావు అక్షయుడకు దేవుడకు క్షయమగు శరీరము దాచినావు భీకరుడకు దేవుడవు నాకై దీనుడుగా మారినావు భీకరుడకు దేవుడవు నాకై దీనుడుగా మారినావు నీదు మహిమతో నన్ను నింప మహికి దిగి వచ్చినావు నీదు మహిమతో నన్ను నింప మహికి దిగి వచ్చినావు మహాత్యము మహిమ ప్రభావములు వర్ణింపతరమా నా ప్రభు నీ మహాత్యము మహిమ ప్రభావములు